ఈ రోజు ఏంటంటే ఐటీసీ కోహినూర్ దగ్గర నాయుడుస్ కిచెన్ అని చెప్పి ఒక స్టాల్ ఉంది. అక్కడ మనకు వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆ ప్రిపరేషన్ అంతా కూడా ఎక్కడ చేస్తారు ఏంటి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఆ ప్రిపరేషన్ అంతా ఒకసారి చూద్దాం. ఇందాక మనం చెప్తున్నాం కదా నాయుడుస్ కిచెన్ అని. ఆ నాయుడుస్ కిచెన్ స్టార్ట్ చేసిన ఓనర్ స్మిత గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారిని అడిగి తెలుసుకుందాం ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అని. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఏంటి ఈ నాయుడుస్ కిచెన్ వెనక ఉన్న స్టోరీ, అలా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి? నాయుడుస్ కిచెన్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. 4 years. 4 years అవుతుంది. ఐటీసీ కోహినూర్ దగ్గర పెడతాము. కిచెన్ వచ్చేసి బోరబండ అండి. ప్రిపరేషన్ మేమే చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంతకు ప్రీవియస్ అయితే మామూలుగా వేరే వాళ్ళు మాస్టర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకులే అనేసి మేమే చేస్తున్నాము. ఓకే. సో అన్ని దగ్గరుండి మేమే చేస్తాం. మసాలాలు కూడా కొన్ని బయట నుంచి ఉంటే కొన్ని మేము చేస్తాము. నాయుడుస్ కిచెన్ స్పెషల్ ఏంటంటే మా సిగ్నేచర్ డిష్ ఏంటంటే చేపల పులుసు రాగి ముద్ద ఫేమస్ అండి మా దగ్గర. ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి. చేపల పులుసు ఏంటంటే మా ఊరు స్పెషల్, మా నెల్లూరు చేపల పులుసు అనమాట. మా నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ అండి. సో ఎప్పుడు అంటే మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తామండి. 6:30కి ఒక 1.5 hourలో వెజ్ అయిపోతుంది. ఫస్ట్ వెజ్ అయిపోతుంది, సెకండ్ మళ్ళీ నాన్ వెజ్ అయిపోతుంది. సో మనకి ఇది ఎప్పుడు అంటే 4 years బ్యాక్ స్టార్ట్ చేసినా అన్నారు. సో ఎలా వచ్చింది థాట్, ఎలా వచ్చింది ఇలా చేయాలి బిజినెస్ అనేది? అంటే మా హస్బెండ్ ఎడ్యుటెక్లో ఉండేవాడు. ఎందుకు ఓన్గా బిజినెస్ పెట్టాలనేసి మేము ఆల్రెడీ రెస్టారెంట్ పెట్టాము. పెట్టి అది కొంచెం లాస్ వచ్చి తీసేసాము. ఒక 2 months బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం ఆలోచనలు చేసి సరే కుమారాంటి సైడే పెడదాం మనం కూడా అనేసి ఆ ఫీల్డ్లో వచ్చేసాం అన్నమాట. కుమారి ఆంటీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అంతే. ఎలా నడుస్తుంది మరి? అక్కడికి ఎలా వెళ్తారు, తీసుకెళ్తారా? ఇదంతా మాది టాటా ఏసీ ఉందండి, డ్రైవర్ ఉన్నారు. ఆ అబ్బాయి అన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. మేము డైరెక్ట్ స్టాల్కి వచ్చేస్తాం, కుకింగ్ అయిపోతాం. ఓకే. సో ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు అక్కడ? 6. అక్కడ వచ్చేసి 11:30కి మేము అక్కడ ఉంటామండి. 11:30 to ఇంకా ఫుడ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు వెళ్ళిపోవడం. అయినా మాల్గా ఆల్మోస్ట్ అయితే 2:30, 3 కల్లా అయిపోద్ది. 3:30 కల్లా ఎప్పుడన్నా ఒకసారి డిపెండ్స్ 4-4:30 అవుతుంది అన్నమాట. ఓకే. సో మనకి ఏమేమి స్పెషల్స్ ఉంటాయి మన దగ్గర? ఇంకా అంటే ఈ చేపల పులుసు ఆల్రెడీ చెప్పారు. చేపల పులుసు కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి మన దగ్గర? వెజ్ నాన్ వెజ్ అని అన్నారు కదా, సో మొత్తం చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్, బోటి, తలకాయ కూర, నెల్లూరు చేప పులుసు, ప్రాన్స్ ఇవన్నీ ఉంటాయండి. వెజ్ వచ్చేసి ఒక రోటి పచ్చడి, తాలింపు, వెజ్ కర్రీ, పప్పు, సాంబారు ఉంటుంది. రైస్లో వచ్చేసి వైట్ రైస్, బగార్ రైస్, పలావ్ రైస్, రాగి ముద్ద ఉంటుంది. డైలీ ఉంటుంది. క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఆర్డర్ చేస్తామండి. మినిమం నుంచి అయితే 20 నుంచి స్టార్ట్ చేస్తాము. 20 అంటే మెంబర్స్? క్యాటరింగ్ 20 numbers నుంచి కూడా స్టార్ట్ చేస్తాం. అంటే నియర్ బై మా లోకాలిటీలో ఉంటారు కదా కొంతమంది, ఇమ్మంటే కూడా ఇస్తాము. అలా ఎంతమందికైనా చేయగలుగుతాం. క్యాటరింగ్ కూడా క్యాటరింగ్ కూడా అవైలబుల్. సో మనకి ఇది అంటే మామూలుగా స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అట్లా ఏమైనా చేశారా? ఏం లేదండి, చాలా హ్యాపీగా చేసాం, ఈజీగా చేసాం. అంటే మధ్యలో మనకి గ్యాస్ కావచ్చు, గ్యాస్ కోసం మేము ఏ రోజు ఆగలేదండి. అంటే మా హస్బెండ్ తొందర ముందు ఆలోచనలోనే ఉంటారు ఎక్కువ. సో అందుకనేసి మాకు గ్యాస్ లేదు అనే విషయంలో ఈ తీసుకున్నామండి. ఇంజన్ ఆయిల్ స్టవ్స్ ఇవి. సో ఇంజిన్ ఆయిల్ వేస్ట్ ఇంజిన్ ఆయిల్ అండి. అవును. ఆ ఇంజిన్ ఆయిల్ తోటి మేము తీసుకుంటాం. మాల్ మెకానిక్ షాప్ లో మనకి ఆయిల్ దొరుకుతుంది. ఈ స్టవ్స్ ఆర్డర్ పెట్టామండి మేము. ఎలా దాంతో ఎలా చేస్తారు? ఇంజిన్ అక్కడ ట్యాంక్ ఉంటుందండి, దాంట్లో ఇంజిన్ ఆయిల్ పోస్తే దాంట్లో క్లాత్ తోటి వెలిగించేసి దాని లోపల వేసి బ్లోయర్ పెట్టాలి. బ్లోయర్ పెడితే అది బాగా పెద్ద మంట వస్తుంది. గ్యాస్ కంటే కూడా పెద్ద మంట వస్తుంది. ఇది గ్యాస్ కంటే కూడా కొంచెం చీప్ కూడా అనొచ్చు. అవునా? ఓకే, నైస్.
మనకి ఇంజన్ ఆయిల్ తో మనకు చేస్తున్నాం అని అన్నారు కదా, అవును. వేస్ట్ ఇంజన్ ఆయిల్ తో. అవును. సో అది అంటే ఖర్చు ఎంత ఉంటుంది, ఎంత తీసుకుంటారు, ఎన్ని లీటర్స్ అలా తీసుకుంటారు? మేము పర్ డే 10 లీటర్స్ 12 లీటర్స్ పడుతుందండి మాకు. ఓకే. లీటర్ వచ్చి 40 రూపీస్ ఉంటుంది. మనకి బైక్ షాప్లో అడిగితే ఇస్తారు. ఓకే. అంటే మేము ఒక బబుల్ తీసుకొచ్చేస్తాం 20 లీటర్స్ ఓకే. స్టాక్లో కూడా పెట్టుకుంటాము. సో స్టవ్స్ వచ్చేసండి ఒక్కొక్కటి ఈ చిన్న స్టవ్ వచ్చేసి ఓకే. మచిలీపట్నం నుంచి తెప్పించామండి. ఓకే. ఆ పెద్ద స్టవ్ వచ్చేసి సిరిసిల్ల నుంచి తెప్పించాము. ఓకే. అంటే ఇవి ఇలా ఉంటాయి అనేసి అని చెప్పి అంటే అంటే ఎప్పుడైతే మనకి ఇంజిన్ ఆయిల్ తో వేస్ట్ ఆయిల్ తో ఇలా చేయొచ్చు అనేది కూడా ఎలా ఆటోమేటిక్ గా మనకి గ్యాస్ లేదు అని చెప్పగానే మనకి న్యూస్ లో వస్తుంటది కదా, అవునవును. వెంటనే వీడియోస్ అన్ని ఈ ఇండస్ట్రీ Alternate వెతుకున్నామండి. ఓకే. అసలు వన్ డే కూడా మేము ఆపలేదు. అంటే ఫస్ట్ ఈ స్టవ్స్ వచ్చే వరకు ఏం చేశానంటే మా కజిన్స్ వాళ్ళ ఇంట్లో నుంచి సిలిండర్స్ తెచ్చుకోవడం, అలా స్టాప్ చేయకుండా ఏ రోజు కూడా స్టాప్ చేయకుండా చేసామన్నమాట మేము. ఓకే. సో ఈ స్టవ్స్ వచ్చిన తర్వాత ఇంక ఈ స్టవ్ దాని మీద కంటే దీని మీద ఖర్చు కొంచెం తక్కువ అండి. ఓకే. మరి వంట ఫాస్ట్ గా అవుతుందా? ఫాస్ట్ గా చాలా పెద్ద మంట వస్తుందండి. అవునా? సేమ్ గ్యాస్ లానే వస్తుంది, పెద్ద మంటలు వస్తాయి. కాకపోతే అలవాటు పడ్డానికి ఒక 2 days పట్టింది మాకు. ఓకే. ఎలా ఏంటి ఎలా ఆపరేట్ చేయాలనేసి ఒక 2 days పట్టింది. ఓకే. తర్వాత స్టేబుల్ గా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ కంటే ఇదే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే. మనకి ఇంజిన్ ఆయిల్ అన్నారు, దాంతో ప్రాబ్లం ఏమి ఉండదా? లేదండి, అసలు ప్రాబ్లం ఏముండదు. సేమ్ మనం గ్యాస్ కూడా యూజ్ చేస్తాము. అలానే ఇది వేస్ట్ ఇంజిన్ ఆయిల్ అండి. అంటే బండ్లో నుంచి వేస్ట్ తీస్తారు కదా, అంటే పొగ స్మోక్ అనేది ఏమీ రాదండి. ఫుడ్ లో కూడా ఎలాంటి స్మెల్ రాదు. ఓకే. బాగుంటుంది ఇది మొత్తం అయితే. మీరు చూస్తుంటారు కదా, అది ఆగిపోయేటప్పుడు మాత్రమే స్మోక్ వస్తుంది. ఓకే. అసలు ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పటి నుంచి మాత్రం స్మోక్ ఏం రాదు. అది ఎలా ఆన్ చేయాలంటే ట్యాంక్ లో ఆయిల్ పోసేసుకుంటాం కదా, కింద పడుతుంది అనమాట ఆయిల్. అది ఒక గుడ్డకి మంట పెట్టేసి అందులో పెట్టి బ్లోయర్ పెట్టాలండి. ఓకే. ఓన్లీ ఒక బ్లోయర్ తోటే నడుస్తుంది మొత్తం. ఇంజిన్ ఆయిల్ బ్లోయర్ తో నడుస్తుంది. ఆ ఫ్లేమ్ కూడా అడ్జస్ట్మెంట్ అన్నీ ఉంటాయి బ్లోయర్ కి. ఆయిల్ కూడా అడ్జస్ట్మెంట్, అంటే మనకి ఎంత కావాలి ఫ్లేమ్ అనేది మనం గ్యాస్ కి అయితే ఆన్ అండ్ ఆఫ్ చేస్తాము, సేమ్ ఇది కూడా బ్లోయర్ అండ్ ఆయిల్ తిప్పేదానికి ట్యాప్ ఉంటుంది. అవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత. ఫ్రైస్ కి అయితే కొంచెం తక్కువ, కర్రీస్కి అయితే కొంచెం ఎక్కువ, అలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. మినిమం ఎంత టైం పడుతుంది దీని మీద కుక్ అవ్వడానికి గ్యాస్ తో కంపేర్ చేస్తే? మనకి గ్యాస్ సేమ్ టైం తీసుకుంటుంది అండి, సేమ్ టైం తీసుకుంటుంది. అంటే గ్యాస్ అంటే మంట వచ్చేది ఒక్కటే లెవెల్ అండి, అదేమీ తేడా లేదు. చెప్పాలంటే ఇంకా మనం ఆయిల్ ఎక్కువ తిప్పుకుంటే పెద్ద మంట కూడా వస్తుంది, గ్యాస్ కంటే కూడా పెద్ద మంటే వస్తుంది. ఓకే. సో మనకి ఇప్పుడు ఇదంతా ప్రిపరేషన్ చేయడానికి ఇదంతా ఓకే, మనకి నాన్ వెజ్ అనేది మీరు డైలీ తీసుకొస్తా ఉంటారు, సో ఎక్కడి నుంచి తీసుకుంటారు? మాది ఇక్కడే అండి, బోరబండనే కాబట్టి అక్కడ మనకి మటన్ షాప్ ఉంటుంది. మేము మండీకి అలా ఏమి వెళ్ళమండి, డైరెక్ట్ మటన్ షాప్ నుంచే వస్తుంది. మార్నింగ్ ఆర్డర్ చెప్పేస్తాము, ఆర్డర్ చెప్తే వాళ్ళ ఇంటికి ఇక్కడ కిచెన్ దగ్గరకు వచ్చి ఇచ్చేసి వెళ్తారండి. ప్రతిదీ కూడా ఇంటి కిచెన్ దగ్గరికి వస్తుంది. ప్రొవిజన్స్ కానీ ఫిష్ అదంతా A to Z అన్నీ మాకు ఇక్కడే వచ్చేస్తాయండి. ప్రాన్స్, ఫిష్, తలకాయ కూర, చికెన్, లివర్, బోటి, ఇవన్నీ కూడా మనకి కిచెన్ దగ్గరికి వస్తాయి. మినిమం ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు? అంటే ఎన్ని కేజెస్? 15 kgs చికెన్ తీసుకుంటానండి, ఒక 2 kgs 2.5 kgs లివర్ తీసుకుంటాను, బోటి వచ్చి 5 kgs తీసుకుంటాను, ప్రాన్స్ 1 kg, తలకాయ కూర 1 kg అలా తీసుకుంటానండి. పలావ్ రైస్ ఒక 1.5 kg వేస్తాము. రాగి ముద్ద ఉంటుంది, రాగి ముద్ద ఎంత? రాగి ముద్ద 1 kg 1.5 kg వేస్తామండి. బగారా వచ్చేసి వైట్లోనే అంటే ఒక 6 kgs తీసి మిగతా 20 kgs ఇది వేస్తాం వైట్ రైస్. మాకు ప్రస్తుతానికి 2 స్టాల్స్ ఉన్నాయండి, ఒకటి ఐటీసీ కోయినూరు దగ్గర, ఒకటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ సర్వీస్ రోడ్ ఉంది కదా అక్కడ కూడా ఒకటి ఉందండి, ఇంకొకటి డెలైట్ దగ్గర ఉండేది ప్రస్తుతానికి ఆపామన్నమాట. అది మాకు వర్కర్స్ దొరకట్లేదు, సో దాని గురించి ఆపాము. ఆల్మోస్ట్ వర్కర్స్ వస్తున్నారు నెక్స్ట్ మంత్, అంటే ఈ మంత్ ఎండ్లో వచ్చేస్తారంట. అందరూ గ్యాస్ సిలిండర్ లేదు అనేసి ఆపేస్తుంటే మీరు వర్కర్స్ లేరని ఆపాల్సి వస్తుంది.
కుక్ చేస్తున్నారు ఇదంతా, మీకు డైలీ మినిమం ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు వచ్చేసి 8 to 10,000 లోపలే అవుతుందండి. 10,000 కూడా దాటదు, ఆల్మోస్ట్ 8-9 వరకు అవుతుంది. ఓకే, అంటే మొత్తం అన్ని ఎక్స్పెన్సివ్ అన్నీ వచ్చేస్తాయి అందులోనే, ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సివ్ అన్నీ వస్తుంది. సేల్స్ వచ్చేసి ఒక్కొక్కసారి డిపెండ్స్ అండి. ఓకే, ఒక్కొక్కసారి ప్యూర్ వెజ్ పోయిందనుకో కొంచెం తక్కువ వస్తుంది, నాన్ వెజ్ కంప్లీట్గా పోయింది అనుకోండి కౌంటర్ అనేది ఎక్కువ వస్తుంది. సో మినిమం డైలీ అయితే ఒక 3,000 to 4,000 అయితే మిగులుతుందండి. అన్ని ఖర్చులు పోను మాకు మిగులుతాయి, అది ఓకేనండి. మాకు ఓవరాల్గా అంటే మా స్టవ్లో వచ్చేసి ఒక 100 plates పోతాయండి నా దగ్గర, కింద ఇంకొక 50 plates పోతాయండి. అంటే టోటల్గా ఈ రైస్కి 150 plates అవుతాయి మాకు. ఓకే, సో మీరు ఇదంతా ప్రిపరేషన్ అంతా మీరు చేస్తూనే ఉన్నారు, ఫస్ట్ నుంచి నేను చేస్తూనే ఉన్నారు. సో ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? అసలు మీరు ఏం చదువుకున్నారు, ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళు, ఇదంతా ఎలా నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను వచ్చి హౌస్ వైఫేనండి. ఈ 4 years నుంచి మా హస్బెండ్ నేను హెల్ప్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు మాస్టర్ చేసేవాడు కాబట్టి నేను జస్ట్ స్టాల్ దగ్గరికి వచ్చేదాన్ని, కౌంటర్ చూసుకునేదాన్ని, సర్వింగ్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మాస్టర్ దగ్గర కొత్తగా నేర్చుకున్నాను, అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అలా. మిగతాదంతా మా అత్తమ్మ మా మదర్ దగ్గర చూసి వాళ్ళు ఎలా చేస్తారో చూసి ఇక్కడ వీళ్ళపైన ప్రయోగం చేయడమే. నేను ఏదైనా అక్కడి బాగా చేస్తున్నాను చెప్పి చాలా మంది చెప్పారు, అంటే ఇంట్లో ఫుడ్ లానే ఉంటది అనేది. అందరి దగ్గర కొంచెం నేర్చుకున్నాను అనమాట అది. సో ఇంతకుముందు హౌస్ వైఫే అండి. నేను చదువుకుంటే MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అండి. ఓకే, అంతవరకే అంటే డిస్కంటిన్యూ చేశాను. అంతవరకు జాబ్ చేశాను, మ్యారేజ్ అయిందనమాట నాకు. పిల్లలు 2 అబ్బాయిలండి నాకు. ఒక అబ్బాయి 10th, పెద్దవాళ్ళ లేదండి 10th and 5th. ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళు తింటారా మరి? మీరు అందరు చేస్తారు, ఇంట్లో వాళ్ళు చేసినట్టే ఉంది అని వాళ్ళు చెప్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు తింటారా మరి? నేను మార్నింగ్ వస్తాను కదండి, కుక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి ఫ్రెష్ ఇవ్వడానికి వెళ్తాం కదా. సో నా బాక్సెస్ అన్ని తెచ్చుకుంటానండి. ఇంక ఇంట్లో వంట చేసేది లేదు, రైస్ ఒకటి పెట్టుకుంటాం ఇంట్లో. కర్రీస్ అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఓకే, అది మొత్తం మా ఇంట్లో ఫుడ్ అంతా ఇదే, ఇంకా మేము తినేది కూడా స్టాల్లో ఇదే తింటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ స్టాల్ పెట్టారు, సో దానికి GHMC దగ్గర నుంచి ఏమన్నా ఉందా ప్రాబ్లం కానీ, లేకపోతే ఏమన్నా పే చేయడం కానీ? లేదండి, ప్రాబ్లం ఏం లేదు. GHMC వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. బాగుంటుంది అక్కడంతా కూడా, అంతా ఒక అండర్స్టాండింగ్ లో ఉంటుంది. ఒక పార్కింగ్ అనేది మనం చూసుకొని పెట్టుకోవాలంటే ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరు ఏమి తీసుకోవాలి. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రిపరేషన్ అంతా కూడా మాకు చూపించారు. మా టేస్ట్ చేయడానికి మీరు కూడా మా స్టాల్కి రండి, అన్నీ టేస్ట్ చేసి చెప్పండి ఒకసారి ఎలా ఉందో మాకు. డెఫినెట్గా. సో మనం ఇప్పుడైతే ITC కోహినూర్ దగ్గరకు వచ్చాము. నాయుడుస్ కిచెన్ కి సంబంధించి మనం ప్రిపరేషన్ అంతా చూసాము. ఇప్పుడు స్టాల్ అయితే ఓపెన్ చేశారు. సో ఇక్కడ మనకు ఒక డైలీ కస్టమర్ అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఫుడ్ అని చెప్పి. హలో అండి, మీ పేరు? పవన్. ఓకే, ఎలా ఉంటుంది ఫుడ్? మీరు ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? నేను దాదాపు 3 months నుంచి వస్తున్నానండి. నైస్, చాలా బాగుంటుంది. ప్లస్ ప్రతి ఐటమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. జస్ట్ మేము ఉండేది క్వాల్కమ్ నుంచి కూడా మా పర్సన్స్ చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మాకైతే. ప్రైజెస్ అది అంతా కూడా ఓకే, రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్, కానీ మొత్తం అన్ని కంపేర్ చేసుకుంటే అంత రీజనబుల్గా. టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఇంట్లో చేసినట్టే ఉంటుంది. ప్రతి ఐటమ్ కూడా టేస్ట్ ఈజ్ సో గుడ్ అండి. ఏమేం టేస్ట్ చేస్తారు మీరు? నేను ఆల్మోస్ట్ అన్ని తిన్నాను ఇక్కడ. అన్ని 3 months నుంచి రెగ్యులర్ గా వస్తున్నాను. రెగ్యులర్ అండి, ప్రతిదీ కూడా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇంటిలో మనం కూర్చొని తినే ఎలా అయితే మనం ఇది అవుతామో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి. హలో, మీ పేరు? నా పేరు ధనుష్. ఓకే, సో ఇక్కడ ఎప్పటి నుంచి తింటున్నారు, ఎలా ఉంటుంది ఫుడ్? అంటే రీసెంట్లీ కంపెనీలో జాయిన్ అయ్యాను, ఒక 1 month నుంచి అయితే తింటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అయినా ఏదైనా మనకి మంచిగా ఉంటుంది. లైక్ ఆఫీస్ క్యాంటీన్ కన్నా ఇక్కడ బెటర్ అనిపిస్తుంది. ఓకే, అంటే ప్రైజెస్ అదంతా ఎలా ఉంటుంది? ప్రైజెస్ రీజనబుల్ అండి, లైక్ అఫోర్డబుల్. ఏమి ఇష్టం ఇక్కడ? మీరు ఏది టేస్ట్ చేశారు, ఏది అంత ఎక్కువ నచ్చుతుంది? నాకు ఇక్కడ నచ్చింది అడిగితే చికెన్ మీల్స్. ఓకే, సో ప్రైజెస్ అంతా కూడా నార్మల్, ప్రైజెస్ ఇస్ అఫోర్డబుల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి. హలో, హాయ్. మీ పేరు? కిషన్.
దుష్యంత్. దుష్యంత్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే అండి, ఆర్ఎంసీ సిటీలో ఉంటాను. ఓకే, సో ఫుడ్ ఇక్కడ రెగ్యులరా? ఇది బాగా రెగ్యులర్ అండి. లిటరలీ వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి వస్తే ఇక్కడే, ఇంకా మధ్యాహ్నం మాత్రం ఇక్కడే తింటాను. ఓకే, సో ఎలా ఉంది? ఏం తీసుకున్నారు? నేను పులావ్ అండ్ చికెన్ అండి, నా ఎవరికి ఇంకా కాంబో అది మార్చను ఇక్కడ. అవునా? ఇక్కడ పులావ్ అండ్ చికెన్ ఫ్రై పర్ఫెక్ట్ ఫర్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫుడ్? బాగుందండి, హోమ్లీ ఫీల్ ఉంది. ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ రీజనబుల్ అండి, ఇట్స్ గుడ్. ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యి మేబీ 4 months అయింది, సో 3 months నుండి ఇక్కడే తింటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నైస్. ఫస్ట్ మనకి ఇక్కడ వీళ్ళది సిగ్నేచర్ డిష్ అన్నమాట, రాగి ముద్ద విత్ నెల్లూరు చేపల పులుసు అన్నమాట. అండ్ పులావ్ విత్ మనకి ప్రాన్స్, చికెన్ ఫ్రై, లివర్, బోటి, చికెన్ కర్రీ. మనకి ఈ రైస్ వచ్చేసరికి మనకి 3 types రైస్ అయితే ఉంది మనకి. సో ఒకసారి తిని టేస్ట్ చేసి ఎలా ఉంది అనేసి అని చెప్పేద్దాం, తిందాం. ఫస్ట్ రాగి ముద్ద. వావ్, చూడండి, ఫిష్ ఇట్లా తీయగానే వచ్చేస్తుంది. రాగి ముద్ద విత్ చాలా బాగుంది, నిజంగా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాన్స్. చాలా బాగుంది, మస్తుంది. చికెన్ ఫ్రై, బాగుంది. ఆల్సో లివర్, నేను మామూలుగా లివర్ ఎక్కువ తిన్నాను అనమాట, బట్ చాలా బాగుంది. చికెన్ కర్రీ, అన్నీ బాగున్నాయి ఇంట్లో వేసుకున్నట్టే. అండ్ మనం ఇంకొకటి బ్యాలెన్స్ ఏంటంటే బోటి. చాలా బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. నాకైతే ప్రాన్స్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ప్రైజెస్ కూడా రీజనబుల్. సో ఖచ్చితంగా చూడండి ఒకసారి, మీరు ఇస్ సైడ్ వస్తే నాయుడుస్ కిచెన్కి వచ్చి ఖచ్చితంగా తినండి, బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టాటా.